ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నువ్వు నా లైఫ్ని సేవ్ చేసినందుకు థ్యాంక్ యూ. అదేంటి బావా అలా అంటావు? థ్యాంక్స్ చెప్పడానికి నేనేమైనా పరాయిదన్నా? మన అనుకున్న వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పను, పరాయి వాళ్ళకే థ్యాంక్స్ చెప్తాను. థ్యాంక్ యూ భూమి. అనే ఒకప్పుడు యుద్ధ ఖైదీలను పట్టుకుని తమ సమాధులు తమతోనే తవ్వించేవారట. ఇప్పుడు నువ్వు చేసిన పని కూడా అలాగే ఉంది. గగన్ బావ నా ప్రాణమని నీకు తెలుసు. ఆ ప్రాణాన్ని తీయడానికి నన్నే పావుగా వాడుకుంటావా? ఫ్యాన్ పైన పడగానే ప్రాణం పోతుందా నక్షత్ర? నువ్వు కూర్చో మమ్మీ. నేను ఆ ఫ్యాన్ ని తలపైన వేస్తాను. ప్రాణం పోతుందో లేదో చూద్దాం. సరే నేను రెడీనే, నువ్వు ట్రై చేద్దుగానరా. మమ్మీ పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. పిచ్చి పిచ్చిగా కాదే, నేను ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నాను. నువ్వు ఫ్యాన్ ని నా పైన వేసిన తర్వాత నా ప్రాణం పోయినంత పని అవుతుంది. అప్పుడేం చేస్తావు? నన్ను హాస్పిటల్లో జాయిన్ చేస్తావు. అప్పుడు నువ్వేం చేస్తావు? అయ్యో నా వల్లే మా మమ్మీకి ఈ పరిస్థితి వచ్చింది కదా అని ఏడుస్తావు. నన్ను క్షమించు మమ్మీ అని పశ్చాత్తాపంతో బాధపడతావు. అవునా కదా? అవును. అయితే ఏంటి? అదే నే పిచ్చిదానా. గగన్ ని హాస్పిటల్లో పడేలా చేయడమే నా ఉద్దేశం. అప్పుడు నువ్వు అయ్యో బావా నా వల్లే నీకు ఈ పరిస్థితి వచ్చింది అని గగన్ చుట్టూ ఏడ్చుకుంటూ తిరుగుతావు. మనలో ఉన్న ప్రేమ ఆనందంలో ఉన్నప్పుడు కంటే బాధలో ఉన్నప్పుడు, మనం బాధపడుతూ ఏడుస్తూ ఉన్నప్పుడే బాగా అర్థం అవుతుంది. అలా నీ ప్రేమ కూడా గగన్ కి అర్థమయ్యేలా చెప్పించడం కోసమే నేను ఇలా ప్లాన్ చేశానే. ముందే నీతో చెప్తే నువ్వు ఒప్పుకోవు కదా, అందుకే చెప్పలేదు. అంటే ఇదంతా నువ్వు నా కోసమే చేసావా మమ్మీ? అవునరా, గగన్ మనసుని నువ్వు గెలుచుకోవడం కోసమే చేశాను. అయినా ముందే చెర్రీగాని వదిలించుకోవాలి కదా మమ్మీ. నేనిప్పుడు వేసిన ప్లాను వేసినట్టుగా అమలయ్యుంటే ఒకవైపు నువ్వు గగన్ మనసు గెలుచుకునుండేదానివి, మరోవైపు నేను ఆ గగన్ గడిని భూమికి దూరం చేసి ఉండేదాన్ని. ప్యారలల్ గా ఈ చెర్రీగాడిని కూడా వదిలించుకోవడం జరిగేది. మమ్మీ నా ప్రేమ గురించి నువ్వు బాగానే ఆలోచిస్తున్నావు, కానీ ఇంకోసారి ఇలాంటి ప్లాన్స్ ఏం చేయొద్దు. అవసరమైతే నా లైఫ్ ని రిస్క్ లో పడేలా చేయి, అంతేగాని నువ్వు బావని మాత్రం టచ్ చేయొద్దు. అయ్యో కర్మ కర్మ. శారదా, 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 శారదా. మళ్ళీ మీరెందుకు వచ్చారు? నేను బతకడం మీకు ఇష్టం లేదా? నీతో కాస్త ప్రశాంతంగా మాట్లాడదామని వస్తే అలా అంటావేంటి శారదా? ఏ మీకు శరత్ చంద్ర గారు ఇచ్చిన వార్నింగ్ గుర్తులేదా? మనిద్దరం ఒకరికొకరు ఎదురైతే పోయేది నా ప్రాణమే. శారదా, నీ ప్రాణం వరకు రావాలంటే నన్ను దాటి రావాలి. నేను అన్నింటికీ తెగించే వచ్చాను. మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది మన భవిష్యత్తు గురించి. మేడం, మీరు చెప్పిన అడ్రస్కి వచ్చాం మేడం. ఇప్పుడు ఆ ఇంట్లో శారద ఒక్కతే ఉంది. గట్టిగా నోరెత్తకుండా ఇంకెవ్వరికి ఫోన్ చేయకుండా
ముందు దానికి 4 తగిలించి పక్కన పడేయండి. ఆ తర్వాత ఆ బొమ్మని, అదే నేను మీకు వాట్సాప్లో పంపించాను కదా, ఆ బొమ్మని ఇల్లంతా జల్లెడ పట్టి వెతికి తీసుకురండి. ఓకే మేడం. పదరా. ఇంకెక్కడి భవిష్యత్ అండి? నా గగన్ని చేత పట్టుకొని పోరీని చంకని ఎత్తుకొని మీతో నడుస్తున్నప్పుడు నాకు భవిష్యత్తు ఉండేది. దాని గురించి ఆశ, ఆలోచన అప్పుడుండేది. ఇప్పుడది గతం. గతించుకుపోయిన గతం గురించి ఇప్పుడే మాట్లాడుకుంటాం. శారదా, ఎన్నిసార్లు నేను చేసిన తప్పు నాకు గుర్తు చేస్తావు? ఒప్పుకుంటున్నా కదా నేను తప్పు చేస్తానని. ఆ తప్పును సరిదిద్దుకునే అవకాశం ఇమ్మంటున్నాను శారదా. రేయ్, ఎవర్రా మీరు? మీ ఎవరైతే నీకేంటి కానీ ఒకరిని కొట్టాలని వచ్చాం. ఇక్కడ మిమ్మల్ని చూశాక ఇద్దరినే కొట్టాలనిపిస్తుంది. ఏం మాట్లాడుతున్నావురా?